డబ్బులు వెనకాల పరిగెత్తలేదు. మళ్ళీ ఒక సాటిస్ఫాక్షన్ ఉండింది ఆ సినిమా ఆడినన్ని రోజులు, ఒక 30, 40 రోజులు. అలాంటి అలాంటి ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ కావాలని కోరుకొని, ఒక మనసుకు నచ్చిన ఒక కథ రాసుకున్నా. చాలామంది రైటర్స్‌కి ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే, మనం చాలా ఇమాజిన్ చేసుకొని రాసుకుంటాము. సో, అది వేరే డైరెక్టర్ చేతిలో పెట్టినప్పుడు ఎంత లేదన్నా ట్రాన్స్‌లేషన్‌లో కొంత పోతది. సో, అందుకే ఎక్కువ మంది రైటర్స్‌కి తమ కథలు తామే డైరెక్ట్ చేసుకోవాలని రైటర్స్ డైరెక్టర్లుగా మారుతుంటారు. ఏం చేసినా సరే ఖచ్చితంగా అది ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌లేట్ అవ్వదు అనేది నమ్మే వాళ్ళలో నేను కూడా ఇన్ని రోజులు ఉండేవాడిని. నేను వారం క్రితం ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్‌లో ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ చూశాను. అండ్ నిజం చెప్తున్నాను హార్ట్‌ఫుల్‌గా, నేను నిజంగా ఈ కథని ఇంత బాగా తీయలేను. రవి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ టైంకి నా కళ్ళల్లో నీళ్ళు, అంటే నేను రాసుకున్న కథే అవ్వచ్చు కానీ కళ్ళల్లో నీళ్ళు గారిపోతున్నాయి ఇంటర్వెల్ చూస్తుంటే. నేను అదే ఎడిటర్ సంతోష్ గారు కూడా ఉన్నారు సాక్ష్యంకి. రవి నిజంగా నేను కూడా ఇంత బాగా తీయలేను రవి, బేబీ కంటే మంచి సినిమా తీసావు రవి అని హార్ట్ఫుల్గా చెప్పాను. థ్యాంక్ యూ రవి.